కృష్ణ ఇక్కడ నిలబడ్డావేంట్రా? నేను నువ్వు తీసుకొచ్చిన క్యారియర్ ఎక్కడిది? నిన్న నువ్వు తీసుకొచ్చిన క్యారియర్ ఎక్కడిది? అది వాళ్ళదే. నిజం చెప్పు. వెంకటరావు గారు భార్య ఇచ్చిందేనా? ఆకలికి తట్టుకోలేక ఇవాళ ఆకలి తట్టుకోలేక అబద్ధం చెప్పావు. రేపు అలవాట్లు మార్చుకోలేక ఏమైనా చేస్తావు. సారీ అర్జున్. గాలికి ఎగిరే గాలిపటాన్ని చెట్టు కట్టేస్తే ఆగిపోతుంది అనుకుంటున్నా. తెలివి తక్కుతాను. దారాన్ని తెంచుకునే సరే అది పైకి వెళ్ళిపోతుంది. దానంతటదే ఏ చెట్టుకైనా తగులుకుని ఆగాలి, లేదా గాలి ఉధృతాన్ని తట్టుకోలేక చిరుగానే కింద పడిపోవాలి. ఏ అనుభవం అయితే నీకు ఈ జీవితాన్ని నేర్పిందో ఆ అనుభవం ఎదురు తిరిగి నీకు ఎదురుపాఠం నేర్పితే తప్ప నువ్వు మారు. నిన్ను మార్చాలనుకోవటం, మారితే నీతో కలిసి బ్రతకాలనుకోవటం నా అవివేకం. వెరీ సారీ. దిస్ ఈస్ కాల్డ్ ఎస్కేపిజం. తప్పించుకు పారిపోవటం. ఎస్, యువర్ రైట్. యువర్ రైట్ అర్జున్. నేను ఎస్కేపిస్ట్ని. నేను తప్పించుకు పారిపోయే మనిషిని. నీతి ధర్మం ఎక్కడుండవో అక్కడి నుంచి నేను ఎప్పుడూ తప్పించుకుంటాను. అంటే ఈ ప్రపంచంలో అంతా నీతిగాను ధర్మంగాను బ్రతుకుతున్నారంటావా? పశువులు గడ్డి తింటున్నాయి కదా అని మనుషులు కూడా తినలేరుగా. అలానే తినకుండా ఉండలేరుగా. నీతి కోసం పస్తులుండి చావలేరుగా. అవసరమైతే చావాలి, తప్పదు. ఓకే, చస్తాను. కానీ నీ నీతి కోసం కాదు, నీ ధర్మం కోసం కాదు, నీ కోసం. నీ నీతి మీద నీ ధర్మం మీద నాకు నమ్మకం లేదు. నీ మీద నాకుంది. కానీ కృష్ణ, నీతికి అవినీతికి, ధర్మానికి అధర్మానికి మధ్య ఈ సృష్టి పుట్టినప్పటి నుంచి పోరాటం జరుగుతూనే ఉంది. ఎవరికి అవినీతి నెగ్గుతుందని నా నమ్మకం, నీతి నెగ్గుతుందని నీ నమ్మకం. దానికి ఓ గడువు కావాలి. ఈ రోజు నుంచి తిన్నా తినకపోయినా పస్తులుండైనా సరే 15 రోజులు ఉద్యోగానికి ప్రయత్నిద్దాం. ఫలితం దొరకకపోతే మనసు పెట్టి ప్రయత్నిస్తే 15 రోజులు అక్కర్లేదు. 10 రోజులు చాలు, ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుంది. ఓకే ఓకే, నీ నమ్మకం నీకుంది. 15 రోజులు నువ్వు చెప్పినట్లు నీతోనే ఉంటాను. నువ్వు చెప్పిందలా చేస్తాను. ఈ 15 రోజుల్లోనూ ఉద్యోగం దొరికితే నీ దారికి నేను వస్తాను. దొరక్కపోతే నువ్వు నా దారికి రావాలి. దొంగతనాలు చేయాలి, దోపిడీలు చేయాలి. నేను చెప్పినట్లలా వినాలి. ఓకే ఓకే, డన్.